ఏపీలో ఒక పొలిటీషియన్కి మేము పర్సనల్ బ్రాండింగ్ చేస్తుంటే మాకు ఒక వింత ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేశాం. ఒక 2 డేస్ కూర్చొని ఆ పొలిటీషియన్ మీద డీప్ రీసెర్చ్ చేశాను. తన పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఇంతకుముందు ట్రాక్ రికార్డ్ ఏంటి, ఇవన్నీ ప్లాన్ చేసి ఒక మార్కెటింగ్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేశాం. ఇంకేముంది, ఈ ప్లాన్ తీసుకెళ్ళి ఆ పొలిటీషియన్తో మాట్లాడి ఓకే చేయించి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ ఇక్కడ నాకు ఒక థాట్ వచ్చింది. ఇప్పుడు వరకు హ్యూమన్ బ్రెయిన్ వాడాను కదా, వై నాట్ ఏఐ అని. సో నా దగ్గర 2 డేస్ రీసెర్చ్ చేసిన డేటాని తీసుకెళ్ళి ఒక ఏఐ టూల్కి ఇచ్చి దాన్ని అడిగా. సో ఈ పొలిటీషియన్ మీద మేము ఒక మార్కెటింగ్ ప్లాన్ ప్రిపేర్ చేయాలి, నీ వ్యూ ఏంటో ఏఐ టూల్ని అడిగా. సో అది ఇచ్చిన రిజల్ట్స్కి నాకు బుర్ర పాడైపోయింది. నాకున్న ఎక్స్పీరియన్స్ కన్నా ఇంటూ 2 times ఫార్వర్డ్గా ఆలోచించి ఒక క్రేజీ మార్కెటింగ్ ప్లాన్ అయితే ఇచ్చింది. ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేయని ఒక టిస్ట్ ఏంటో తెలుసా, ఆ పొలిటీషియన్ ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో విన్ అవుతాడా లూజ్ అవుతాడా కూడా ఆ ఏఐ టూల్ యాక్యురేట్గా చెప్పి. అసలు ఏఐ టూల్ చెప్పేది ఎంతవరకు యాక్యురేట్గా ఉందో అనేది ఆ ఎలక్షన్స్ వరకు చూశాను. దాని చెప్పిన రిజల్ట్స్ 80% యాక్యురేట్గా ఉంది. డ్యూడ్, ఏఐ ఈజ్ సో క్రేజీ. మీకు ఇంటూ 2 or 3 times ఫార్వర్డెడ్గా ఆలోచిస్తారు. సో దిస్ ఈజ్ ద రైట్ టైం. మీరు కనుక ఏఐని అవాయిడ్ చేశారా, మీరు షెడ్కి వెళ్ళినట్టు. అండ్ మీకు కనుక నేను ఏ టూల్ వాడి అనలైజ్ చేశానని తెలియాలనుకుంటే ఈ రీల్కి టూల్ అని కామెంట్ చేయండి, నేను ఆ టూల్ పేరు పంపిస్తాను మీకు.